ప్రతి ఏడాది బోనాల సమయంలో వీఐపీ పాసుల గందరగోళం జరుగుతుందని, అలా జరగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. బోనాలకు అమ్మవారి అంబారీ ఊరేగింపు కోసం తీసుకొచ్చే ఏనుగు విషయంలో జీవో పర్మిషన్స్ వల్ల ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య తలెత్తుతుందని అన్నారు. ఈసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ అధికారులకు సూచించారు. గోల్కొండ బోనాలకు లా అండ్ ఆర్డర్, ఆర్&బి, పవర్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు సివి ఆనంద్. ఈసారి ఫ్రీ బస్సులతో మహిళా భక్తులు వచ్చే సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పిన సిపి బోనాల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. వాలంటీర్స్ డిప్లాయ్మెంట్ కొద్దిగా మేము ఎక్కువ స్థాయిలో చేయాలని భావిస్తున్నాము. పోలీస్ డిప్లాయ్మెంటే కాకుండా వాలంటీర్స్ టెంపుల్ అథారిటీ తరఫున, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్లస్ అక్కడ ఆర్గనైజర్స్ తరఫున వాళ్ళు చేస్తే బాగా సహాయపడుతుంది. విఐపి పాసెస్ కంట్రోల్ గురించి ఎవ్రీ ఇయర్ మనం మాట్లాడతాం, కానీ అది కంట్రోల్ కాదు సార్. మళ్ళీ దాని గురించి ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే కరెక్ట్ టైంకి అందరూ వచ్చేయడము, తోసుకొని వెళ్ళడం ఇదంతా మేము చూస్తున్నాం. గత సంవత్సరం నుండి మేము డీజేస్ బ్యాన్ చేశాం సార్. సో ఈ బోనాలు ప్రొసెషన్స్లో డీజేస్ ఎక్కువ వాడుతుంటారు. సో దిస్ టైమ్ విల్ బి ఇంప్లిమెంటింగ్ నో డీజే రూల్ స్ట్రిక్ట్లీ. అన్ని శ్రీరామనవమిలో ఇంప్లిమెంట్ చేశాము, హనుమాన్ జయంతిలో కూడా ఇంప్లిమెంట్ చేశాము, ఇప్పుడు కూడా చేయదలుచుకున్నాము. బ్యాండ్స్ ఇవన్నీ అలౌడ్, అవన్నీ మేము లోకల్ లెవెల్లో మాట్లాడుకుంటాం. సీసీటీవీస్ కూడా తగిన రీతిలో అన్ని రిపేర్ చేయించి పెట్టుకుంటాం. ప్లస్ ICCC నుండి మానిటరింగ్ చేసే విధంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు సార్. మా రొటీన్ పోలీస్ బందోబస్తు పరంగా పికెట్స్ ఇవన్నీ కూడా వేసుకొని కన్నాత్ కట్టడం ఇవన్నీ కూడా చర్యలు మేము ఆర్&బి సాయంతో చేసి ఈ బోనాల్ బందోబస్తు అంత ప్రశాంతంగా జరిగే విధంగా